హలో హాయ్ అండి, నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అండి. అస్సలు మిస్ చేసుకోకండి. ఈ 3 శారీస్ 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో, అలాగే డిఫరెంట్ కలర్స్, ఇంకా డిఫరెంట్ ప్రైజెస్తో ఉన్నాయి. దీంట్లో లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. అంటే అందరికీ నచ్చినట్టు తీసుకొచ్చి అనమాట. అంటే అందరికీ లైట్ కలర్స్, డార్క్ కలర్స్ నచ్చవు కదా. కొంతమందికి ఇలా నచ్చుతాయి, కొంతమందికి అలా నచ్చుతాయి. సో ఇందులో లైట్ కలర్ ఉన్నది, అలాగే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి. 3 శారీస్ 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఒకటి లేని, అలాగే ఒకటి మనకి కోట, అలాగే సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. సూపర్ కలెక్షన్, మంచి ఫ్యాబ్రిక్, మంచి ప్రైస్లో ప్రెజెంట్ మనకి ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ శారీస్ నేను చూసిన వెంటనే మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ శారీస్ అన్నీ ఒక్కొక్క సింగిల్ పీసెస్ అన్నమాట. ఇందులో కలర్ కాంబినేషన్ లేదు. సో మీకు దొరకపోవచ్చు. వెంటనే ఆర్డర్ పెట్టుకోకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుందండి. ఇంకా ఈ ఆరెంజ్ ఇంకా పింక్ కలర్ సాఫ్ట్ సిల్క్ శారీకి అయితే అసలు నో వర్డ్స్ అండి. సూపర్ శారీ అన్నమాట. ఇది ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి. సాఫ్ట్ సిల్క్ అన్నమాట. సూపర్ సాఫ్టీగా అయితే ఉన్నది శారీ అయితే. ఇలా టచ్ చేస్తుంటే మనకి పట్టు శారీ టచ్ చేస్తే ఎలాగ ఉంటుందో అలాగుందనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇమిటేటెడ్ పట్టు శారీ అండి. అలాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారా? సేమ్ పట్టు శారీ కలర్ కాంబినేషన్స్ లాగే ఉంది. పట్టు శారీస్ కలగా మనకి బ్రైట్ కలర్స్ అంటే పింక్, ఆరెంజ్, గ్రీన్ అలా వస్తుంది కదా, ఆ టైప్ వచ్చిందన్నమాట. బట్ ఈ శారీకి వచ్చిన మనకంటే లైట్ ఆరెంజ్, కనకాంబరం కలర్ టైప్ అంటారు కదా, అలాగ వచ్చిందన్నమాట. అంటే పింక్ ఇంకా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతాను. మీకు శారీలో ప్లెయిన్ పార్ట్ చూపిస్తానండి, అక్కడ మీకు అర్థమైపోద్ది శారీ ఒరిజినల్ కలర్ ఏంటన్నది. సూపర్ అండి. అస్సలు శారీకి నో వర్డ్స్ మాట. ఇక్కడ చూడండి, మీకు ప్లెయిన్ పార్ట్ చూపిస్తాను చూసారా? ఈ చిన్న ప్లెయిన్ పార్ట్ చూస్తే మీకు శారీ స్టార్టింగ్లో ఉంటుంది. ఒరిజినల్ శారీ కలర్ అయితే మీకు అక్కడ అర్థమైపోద్ది అనమాట. అంటే అక్కడ జిరి ఉండదు కాబట్టి మీకు ఒరిజినల్ కలర్ అర్థమవుతుంది. వావ్, పళ్ళు అండి సూపర్ ఉంది. గోల్డ్ కలర్ మాట. ఫుల్ ఫ్లోరల్ డిజైన్ జెరీ. ఎంత బాగుందండి. ఎన్నిసార్లు వావ్ అన్నా తక్కువే అండి శారీ గురించి అయితే. అంత బాగుందండి శారీ. సూపర్. ఈ శారీకి పళ్ళుకి టెజల్స్ కూడా వచ్చాయండి. సూపర్గా ఉంది. మంచి సిల్క్ థ్రెడ్తో ఈ టెజల్స్ అయితే చేశారన్నమాట. చాలా బాగుంది. నేను మీకు ప్లెయిన్ పార్ట్ దగ్గర శారీ ఒరిజినల్ కలర్ తెలిసిపోద్దని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు శారీ ఒరిజినల్ కలర్, బార్డర్ ఒరిజినల్ కలర్ అర్థమైపోద్ది అనమాట. ఎప్పుడైనా మీరు శారీస్ కొనుక్కున్న షాప్కి వెళ్ళినప్పుడైనా, కాకపోతే ఇలా చూసినప్పుడైనా ఎక్కడైనా శారీకి ఇలా స్టార్టింగ్ పార్ట్లో చూడండి, ఆ ఫ్యాబ్రిక్, ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ చూస్తే మీకు శారీ ఒరిజినల్ కలర్ అంటే బార్డర్ కలర్, శారీ కలర్ తెలిసిపోద్ది అనమాట. జరీ ఉండదు కదా, సో మనకు అక్కడ ఒరిజినల్ కలర్ తెలిసిపోద్ది అనమాట. ఫస్ట్ మన శారీ రివర్స్ సైడ్ అయితే ఓపెన్ చేస్తాము. రివర్స్ సైడ్ కూడా చాలా బాగుందండి. ఇది బ్లౌజ్ బ్రొకేడ్ టైప్ వచ్చిందన్నమాట. పళ్ళు ఏ కలర్లో వచ్చిందో బ్లౌజ్ అదే కలర్లో వచ్చిందన్నమాట. గోల్డ్ షేడ్లో వచ్చింది పళ్ళు ఇంకా బ్లౌజ్ అయితే. ఆ కలర్ కాంబినేషన్కి అదిరిపోయింది. ఆ గోల్డ్ కలర్ కూడా చాలా బాగుంది. ఇది శారీ ఒరిజినల్ సైడ్, అంటే శారీ పై వైపు మాట. ఇందాక మనకి కింద వైపు అంటే ఉల్టా సైడ్ నుంచి చూస్తాం అన్నమాట. ఇది మనకి పై వైపు శారీ. సూపర్గా ఉంది చూసారా? దీని మీద వచ్చిన ఫ్లోరల్ డిజైన్ ఉంది కదండి, అవి కూడా గోల్డ్ ఇంకా సిల్వర్ థ్రెడ్తో వీవింగ్ అయిందనమాట. జెరీతో వీవింగ్ అయింది, గోల్డ్ ఇంకా సిల్వర్ జెరీతో. ఈ బ్లౌజ్ బిట్ చూసారా? మనకి కట్టు చింగు వైపు వచ్చింది, బట్ ఏంటంటే స్టిచ్లో వచ్చిందన్నమాట, రన్నింగ్లో కాదు. బిట్ దీనికి స్టిచ్ చేశారన్నమాట శారీకి. మరి ఎందుకు అలాగ వచ్చిందో ఏంటో. ఇప్పుడైనా రన్నింగ్లో వస్తుంది, కాకపోతే ఒక బిట్ అలాగా ఫోల్డ్ చేసి పెట్టేస్తారు కదా శారీ ఫోల్డ్లోని, బట్ దీనికి స్టిచ్చింగ్తో వచ్చిందన్నమాట అలాగా. ఇప్పుడు నేను మీకు శారీ కూడాను బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నానండి, ఫ్రంట్ కెమెరా నుంచి కాదు. సో మీరు ఏ డౌట్ పడక్కర్లేదు. ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఏ కలర్ కనబడుతుందో వీడియోలోని శారీ కలర్ అదేమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వే అవసరం అయితే లేదు. మీకు ఏంటంటే ఫ్రంట్ కెమెరా నుంచి అయితే కొంచెం బ్రైట్ కలర్ కనబడుతుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మనకి యాప్లో కూడా అలాగే చూపిస్తారు, బట్ ఇక్కడ మనకి అదే కన్ఫ్యూజ్ అవ్వే అవసరం అయితే లేదు. నేను మీకైతే బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మీకు ఏ కలర్ కనబడుతుందో అదే కలర్ అన్నమాట శారీది అయితే. ఇక్కడ జెరీ కూడా చూసారా? సూపర్గా ఉంది. బార్డర్లో వచ్చిన జెరీ. ఇక్కడ పై వైపు ఒక డిజైన్, కింద వైపు ఒక డిజైన్ వచ్చింది. శారీ బార్డర్ కదా, సేమ్ ఆ కింద డిజైనే మనకి పై బార్డర్లోకి వచ్చింది అట్లా ఫ్లోరల్ లాగా. చాలా యూనిక్ డిజైన్ అండి, యూనిక్ కలర్, మంచి ఫ్యాబ్రిక్, మంచి ప్రైస్ ఎంతంటే శారీది సమ్ 950 ఎంత పడుతుందన్నమాట. బిలో 1000లోనే ఉన్నది. సూపర్ సింగిల్ పీస్ అండి. దీంట్లో కలర్ కాంబినేషన్ అస్సలు లేదు, మీకు చాయిస్ లేదు. సో నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. కోడ్ ఇంకా లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటుందండి. శారీ అంతా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనకి ఇదే డిజైన్ వస్తుంది. ప్లెయిన్ పార్ట్ ఎక్కర్లేదు. ఇందా ప్లెయిన్ పార్ట్ అన్నాను కదా, అదేంటంటే పళ్ళు దగ్గర చిన్న జస్ట్ ఒక 5 ఇంచెస్లా ఇచ్చారన్నమాట. అదేంటంటే పళ్ళు దగ్గర మనకు వస్తుంది కదా, అది. ఇంకా మళ్ళీ ప్లెయిన్ పార్ట్ అంటే ప్లెయిన్ పార్ట్ ఉంది కదా, చిరగా వేసుకోకండి. నేను మీకు ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి కూడా చూపించేస్తాను ఉండండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. చూసారా? ఇది మనకి ప్లెయిన్ పార్ట్ వచ్చింది కదా, టెజల్స్. పళ్ళు
పళ్ళు దగ్గర వచ్చిందన్నమాట. ఇది జస్ట్ ఇది మనకి ప్లెయిన్ పార్ట్ ఎక్కడ లేదండి చీరలోని. మొత్తం ఇక్కడనే శారీ స్టార్ట్ అవుతుంది. టెజల్స్ సూపర్గా ఉన్నాయి కదా, మంచి సిల్క్ థ్రెడ్తో అయితే ఇచ్చారు. పళ్ళు కాడ నుంచి అయితే మనకి శారీ ఇలా కంటిన్యూస్గా అయితే ఉన్నది, మొత్తం ఫ్లోరల్ డిజైన్ తోటి. డ్యూయల్ కలర్ అండి శారీ మొత్తం మనకి చూసారా, డ్యూయల్ కలర్. ఇలా ఎత్తి పడేస్తుంటే మీకు ఆ డ్యూయల్ కలర్ తెలుస్తుంటుంది. పింక్ ఇంకా ఆరెంజ్ కలర్ అనమాట. పట్టు శారీస్ కలర్ షైనింగ్ వస్తుంది, అదే షైనింగ్ అనమాట, అదే బ్రైట్నెస్. సూపర్గా ఉందండి శారీ అయితే. దీంట్లో కలర్ చాయిస్ లేదండి, చెప్పాను కదా కలర్ చాయిస్ అయితే లేదు. మీరు వేరే కలర్ కావాలన్నా మీ కలర్ చాయిస్ లేదన్నమాట. సింగిల్ పీసే ఉంది ఆ వెండర్ దగ్గర. నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, తప్పకుండా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోద్దండి. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి కలర్ కాంబినేషన్ శారీ అంటే తప్పకుండా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది. ఇదిగోండి, ఇది బ్లౌజ్ మాట. మనకి బ్లౌజ్ ఎక్కడ వచ్చిందంటే కట్టు చెంగు వైపు వచ్చింది. స్టిచ్డ్ అని చెప్పాను కదా, స్టిచ్డ్ వచ్చింది. మీరు తీసేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే దీనికి ఒక పింక్ కలర్ బ్లౌజ్తో కూడా పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ తెలుస్తుందా? బ్లౌజ్ బార్డర్ మనకు కొంచెం మెరూన్ షేడ్లో కనబడుతుంది, అలాగే శారీ బార్డర్ మనకి పింక్ షేడ్లో కనబడుతుంది అన్నమాట. కొంచెం డిఫరెంట్గానే ఉంది, బ్లౌజ్ అయితే టోటలీ డిఫరెంట్గా అనిపించేస్తుంది. సో అది తీసేసి ఒక పింక్ కలర్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్స్తో మనకి మీషోలో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంది కదా, దాంతో పేరప్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. నేనైతే నా దగ్గర ఒక పింక్ కలర్ బ్లౌజ్ ఉంది, దాంతో పేరప్ చేసుకొని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. అదర్వైజ్ షార్ట్ వీడియో అయినా చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి, శారీ రివర్స్ సైడ్ కూడా చాలా బాగుంది. వీవింగ్ థ్రెడ్ పైకి వచ్చినట్టు చిరాకు అలాగే ఏమీ లేదన్నమాట. చాలా నీట్గా, చాలా నీట్గా ఉన్నది. చూసారా ఎంత నీట్గా ఉంది. ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవర్ డిజైన్ అనమాట. అలాగా థ్రెడ్స్ కట్ చేసి ఉన్నాయి, ఒకటిదానికి ఒకటి కలిపేస్తుంటారు ఇలా వీవింగ్ చేసినప్పుడు. అవి ఏంటంటే ఊడిపోతుంటా ఉంటాయి అన్నమాట, అలాగేం లేకుండా చాలా నీట్గా ఉంది. శారీ ఫ్యాబ్రిక్ కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందండి. ఫ్రెండ్లీ శారీ అన్నమాట. ఈ శారీస్ మనం కట్టుకోవడానికి ఒకళ్ళ హెల్ప్ అవసరం లేదు, అంటే మనకి కుచ్చుల దగ్గర వాటికి కొంచెం ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటాం కదా, ఇలాగా జరీ టైప్ శారీస్ కట్టుకున్నప్పుడు. బట్ ఈ శారీకి అలాగా ఎవరు హెల్ప్ అవసరం లేదన్నమాట, సెల్ఫ్గానే కట్టేసుకోవచ్చు అండి. చాలా ఫ్రెండ్లీ శారీ, చాలా మెత్తగా సాఫ్ట్గా. ఆ శారీ సాఫ్ట్ సిల్క్ కదా, సూపర్గా ఉందన్నమాట. చాలా బాగుంది. నా దగ్గర ఉన్న ఒక పింక్ బ్లౌజ్తో ఈ శారీ పేరప్ చేసుకుంటానని చెప్పాను కదా, ఇదిగోండి ఈ బ్లౌజే మాట. అది మీ అందరికి బాగా పరిచయం ఉన్న బ్లౌజే, అంటే రెగ్యులర్ వ్యూవర్స్ అయితే పరిచయం ఉండే ఉంటుంది, ఎందుకంటే నేను చాలా శారీస్తో ఈ బ్లౌజ్ పేరప్ చేస్తుంటాను. సూపర్ అండి. తీసుకొని దగ్గర 1 year అయితే అయిపోయిందండి. ఎన్నిసార్లు వాష్ చేసినా ఆ స్టోన్స్ కుందన్స్ అస్సలు ఏమీ పాడవలేదు అన్నమాట, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నది. జస్ట్ గోల్డ్ స్టోన్స్ అయితే కొంచెం షేడ్ అయింది అనిపించింది అనమాట, అంటే 1 year అయిపోయింది కదా మరి. బట్ సూపర్గా ఉందండి, మరీ అంతగా ఏం పాడైపోలేదు. మనం దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది అనమాట. సూపర్గా ఉందండి. 1300 ఎంతకో తీసుకున్నాను. మీకు కావాల్సిన దీని లింక్ కూడా పెడతాను కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఒక వీడియో కూడా చేసి పెట్టానండి నేను ప్రీవియస్ వీడియోస్లోని, ఇలాగా ఓన్లీ మీషో బ్లౌజెస్ అంటే వర్క్ బ్లౌజెస్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలాగ ఉన్నది అన్నది. దాని లింక్ కూడా పెడతాను, మీకు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే పెడతాను. మొత్తం మీద ఈ శారీ గురించి అయితే నేను మీకు జెన్యున్గా రివ్యూ ఇచ్చాను అనుకుంటానండి. మీకు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ శారీ అయితే లెనిన్ శారీ అండి. సూపర్. ఇలా లైట్ కలర్గా ఉంది, డల్గా ఉంది అనుకోకండి. శారీ అయితే సూపర్ డీసెంట్ కలర్ అన్నమాట. ఇదేంటంటే మిల్కీ వైట్, ప్యూర్ వైట్ కాదు, మిల్కీ వైట్ అండి. సూపర్గా ఉంది. శారీ అంతా సిల్వర్ జెరీతో వచ్చి డిజైన్ మనకేంటంటే లీఫ్ ఫ్లవర్స్, ఇంకా ఏమో పికాక్స్ సూపర్గా ఉంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీకు. శారీ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుందన్నమాట. చూసారా పికాక్స్ ఇలాగా బ్లూ ఇంకా పింక్ కలర్ పికాక్స్ మాట వచ్చాయి. చాలా బాగుందండి. కింద వైపు బార్డర్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, పై వైపు కొంచెం చిన్న బార్డరే వచ్చింది. పై బార్డర్ 4 inches, కింద బార్డర్ 7 inches ఉంటుందండి. పెద్ద బార్డర్ వచ్చింది. ఒక పట్టు లుక్ అన్నమాట. మీకు లెనిన్ శారీస్ ఐడియా ఉంటే అర్థమైపోతుంది. సూపర్ ఉందండి, చాలా బాగుంది. యాక్చువల్గా మనకి లెనిన్ శారీస్ తీసుకోవడంలో 2000 3000 అయితే ఉంటుంది. ఇది మనకి సమ్ 800కి ఎంతకో అయితే మీషోలో అవైలబుల్గా ఉందన్నమాట. అంటే లెనిన్ శారీస్లో మినిమం కాస్ట్ మనకి 2 to 3 అలా ఉంటుంది అన్నమాట. షాప్స్లో తీసుకుంటే, షోరూంలో వాటిలో తీసుకుంటే దాంట్లో 10,000 ఎబో కూడా ఉంటుంది. లెనిన్ పట్టు అని అలాగ ఉంటాయి, అవి అయితే మనకి ఇంకా ఎబో ఉంటుంది అన్నమాట, 10,000 ఎబో ఉంటుంది. ఈ శారీ మాత్రం పక్కా అండి, బయట తీసుకుంటే మీకు 2 to 3 లోపడితే ఉంటుంది అన్నమాట. జస్ట్ బిలో 1000, 800కి ఎంతకో అయితే మనకి మీషోలో అవైలబుల్గా ఉంది. నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. సూపర్ క్వాలిటీ అండి. శారీ క్వాలిటీ మెయిన్ ఏంటంటే చాలా బాగుందన్నమాట. కొంతమందికి ఫ్యాబ్రిక్ లైట్గా ఉండాలి, కలర్ లైట్గా ఉండాలి, బట్ రిచ్ లుక్ ఉండాలి. అలాంటి వాళ్ళకైతే ఇలాంటి శారీస్ చాలా బాగా నచ్చేస్తుందండి. అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం శారీని మిస్ చేసుకోకండి, వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. బ్లౌజ్ వచ్చినప్పటికి మనకి బ్రోకేడ్ వచ్చిందండి, బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చింది.
శారీ అంతా ఫుల్ సిల్వర్ జెరీ మాట, చూసారా? బ్లౌజ్ కూడా మొత్తం మనకి సిల్వర్ జెరీ వచ్చింది. ఇలాగా టెజల్స్ వచ్చాయండి పళ్ళుకి. ఓకే, ఇది బ్లౌజ్ కాదు, పళ్ళు మాట. ఈ శారీ కూడా టెజల్స్ సూపర్ ఉన్నాయండి, మంచి సిల్క్ థ్రెడ్తో టెజల్స్ అయితే వచ్చాయి. శారీ అంతా మనకి ఇలాగా మొత్తం లీవ్స్ ఇంకా ఫ్లవర్స్తో సిల్వర్ జెరీతో డిజైన్ అయితే వీవింగ్ అయింది. ఈరోజు శారీస్ నేను రివర్స్ సైడ్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా రివర్స్ సైడ్ అనుకుంటా. ఈ ప్లెయిన్ పార్ట్ మేబీ బ్లౌజ్ అయింటదేమో. మొత్తం శారీ ఓపెన్ చేసేద్దాం ఒకసారి, ఉండండి. నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను, జస్ట్ వచ్చింది వెంటనే వీడియో పెట్టేస్తున్నాను అనమాట మీకు కూడా. ఎందుకంటే శారీస్ సింగిల్ పీసెస్ కదా ఉన్నాయి, మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. శారీ ఫ్యాబ్రిక్ చూసారండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది కూడా నేను మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను అనమాట. సూపర్గా ఉందండి, మంచి లెనిన్ ఫ్యాబ్రిక్ ఇదైతే. ఇక్కడ నుంచి శారీ మన పళ్ళు కానించి ఇలా ఓపెన్ చేసేద్దాం ఒకసారి. మొత్తం ఇలాగ ఎత్తుతుంటే, ఇలాగ ఎత్తి పడేస్తుంటే శారీ మీకు అర్థమైపోతుంటుంది, చూసారా? ఈ పికాక్స్ కూడా చూసారండి, ఒక డార్క్ బ్లూ, లైట్ బ్లూ, పింక్ షేడ్ అలాగ వచ్చాయన్నమాట. అన్నీ ఇదేంటో మరక కాదు కదా, చిన్న ఏదో సిల్క్ థ్రెడ్ లాంటిది అది. అయ్యి బాబాయ్, వైట్ శారీ మీద చిన్న మరక పడిపోయినా ఏదైనా అసలు చూడబుద్ది ఇది, ఆ శారీ కట్టుకోబుద్ది ఇది కదా. లైట్ కలర్స్ ఏంటంటే డీసెంట్ లుక్ వస్తుంది, బట్ మెయింటెనెన్స్ కొంచెం కష్టమే. బట్ దీనికి ఉన్న డీసెంట్నెస్ మనకి డార్క్ శారీస్కి అయితే రాదండి. నేనైతే అలాగ అనుకుంటాను, ఎందుకంటే నాకు ప్రతి ఒక్క వీడియోలో ఒక లైట్ కలర్ ఆర్ వైట్ కలర్ శారీ అయితే ఉంటుంది తప్పకుండాను. మీరు రెగ్యులర్ వ్యూయర్స్ అయితే మీకు ఐడియా వచ్చేస్తుంది. చూసారా, శారీ మొత్తం అయితే మనకి కంటిన్యూస్గా ఇలాగ ఉందండి. పికాక్స్ డిజైన్, అలాగా లీఫీ డిజైన్ అనమాట. లీఫ్ ఇంకా ఫ్లవర్ డిజైన్ మనకు వచ్చినప్పుడు, అంటే క్రిపీ డిజైన్ అంతా వచ్చినప్పటికి సిల్వర్లో వచ్చింది. పికాక్స్ వచ్చినప్పటికి బ్లూ, ఇంకా అంటే డార్క్ బ్లూ, కొంచెం లైట్ షేడ్, డార్క్ షేడ్ పికాక్స్, పింక్ షేడ్ అలాగ వచ్చిందన్నమాట. ఈ ప్లెయిన్ క్లాత్ ఏంటంటే మనకి కట్టు చెంగు ఇంకా రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఇలాగ వచ్చిందన్నమాట. మొత్తం ఒక 1.5 మీటర్ అండి మొత్తం మనకి బ్లౌజ్కి, ఇంకా కట్టు చెంగులో ప్లెయిన్ క్లాత్ అనమాట. అందులో 1 మీటర్ మనం బ్లౌజ్ తీసుకున్నా, ఇంకా 1/2 మీటర్ అయితే మనకంటే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, శారీ స్టార్టింగ్ పార్ట్, అది మనకి ప్లెయిన్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేద్దాం, మీకు కూడా శారీ ఐడియా వచ్చేస్తుంది. డిజైన్ ఎంతవరకు ఉన్నది, ఫ్యాబ్రిక్ ఏంటి, రివర్స్ సైడ్ ఎలాగుంది, ఇంకా ప్లెయిన్ పార్ట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అన్నది. ఇదిగోండి, ఇది మనకి పళ్ళు స్టార్ట్ అవుతుందన్నమాట ఇక్కడ నుంచి విత్ టెజల్స్. శారీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం శారీ అయితే ఇలాగ ఉందండి, సూపర్గా ఉందండి. శారీ లెంత్ అంటే శారీ హైట్ ఉంటుంది కదా, అదైతే చాలా ఎక్కువ ఉందండి. మీరు 5'8", 5'9" ఉన్న శారీ చక్కగా ఈజీగా సరిపోద్ది అన్నమాట. అంత హైట్ అయితే ఉన్నది శారీ. మేబీ కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే లోపలికి ఎక్కువ నొప్పుకోవాలి, అంటే 5'4" అలా ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం హీల్స్ వేసుకుని శారీ కట్టుకోవాలండి. అంత హైట్ అయితే ఉంది శారీ, చాలా చాలా బాగుంది. ఈ ప్లెయిన్ పార్ట్ ఇదిగండి, ఇది మనకి 1.5 మీటర్. నేను చెప్పినట్టు 1 మీటర్ బ్లౌజ్ తీసుకున్నా, అంటే కొంచెం బొద్దుగుండాలి, నేనైతే 1 మీటర్ తీసుకుంటాను. ఇంకా 1/2 మీటర్ ఫ్రంట్కి మనకు అలా ఉండిపోతుంది అన్నమాట శారీ స్టార్టింగ్ పార్ట్లోని. ఈ బార్డర్ వచ్చింది కదా, సేమ్ మనకి పళ్ళుకి ఎలాగ వచ్చిందో అదే బార్డర్ అనమాట. అది మనకి బ్లౌజ్కి వస్తుంది, స్లీవ్స్కి వస్తుంది అనమాట. సూపర్గా ఉందండి శారీ, అది చాలా చాలా బాగుంది. ఈ ప్రైస్కి అయితే చాలా బాగుంది అనమాట, సూపర్. ఇంకా రివర్స్ సైడ్ చూడండి, శారీ రివర్స్ సైడ్ కూడా చాలా చాలా బాగుంది. థ్రెడ్స్ పైకి వచ్చినట్టు అలాగేమీ లేదు. ఇలా చూసారా ఎంత నీట్గా ఉంది వీవింగ్ అంతాను. ఈ పీకాక్ డిజైన్ ఇదంతా చాలా చాలా బాగుందండి. నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, లేకపోతే తప్పకుండా స్టాక్ అవుట్ అయితే అయిపోతుంది. టెజల్స్ అయితే నాకు భలే నచ్చేసింది. టెజల్స్ ఏంటంటే దీనికి లేస్ లాంటిది అనమాట, లేస్ లాంటితో స్టిచ్ చేశారు. ఇందాక శారీకి ఏంటంటే అది మనకి నీడిల్తో తయారు చేస్తారు కదా, అలా చేశారన్నమాట ఫస్ట్ శారీ. దీనికైతే లేస్ ఇలా పెట్టేశారు, స్టిచ్ చేస్తారన్నమాట శారీకి మొత్తం. ఇక్కడ దగ్గర నేను చూపిస్తాను చూడండి, మీకు మీరు కావాల్సి తీసుకోవచ్చు. దాన్ని తీయడానికి అవ్వదు కానీ, వీలవ్వదు కానీ, ఇదైతే మీరు కావాల్సి తీసుకోవచ్చు. బట్ ఉంటేనే కదా అందంగా ఉంటుంది. సూపర్గా ఉందండి శారీ అయితే, చాలా చాలా బాగుందండి. ఇది కూడాను 2 శారీస్ సూపర్ అండి. చెప్తున్నాను కదా, ఈరోజు శారీస్ 3 ఫ్యాబ్రిక్స్తో సూపర్ శారీస్ అండి, సూపర్గా ఉన్నాయి. ఈ శారీ కూడా ఒక ఫ్రెండ్లీ శారీనండి. లెనిన్ శారీ అన్నప్పుడు కొంచెం మనకి స్టిఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనుకుంటాం కదా, కాదు ఇదైతే లెనిన్ సిల్క్ శారీ అన్నమాట. సో ఇది కొంచెం ఫ్రెండ్లీ శారీగానే ఉన్నది, అలాగే ఈజీగానే కుర్చీలు మౌల్డ్ అయిపోతుంది. ఒక హెల్ప్ లేకుండా సెల్ఫ్గానే కట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పెట్టాను చూసారా, కుర్చీలు పెట్టాను చీర, ఎంత ఈజీగా మౌల్డ్ అయిపోతుంది. బాగుందండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అలా గుచ్చుకున్నట్టు అలాగే ఏమీ లేదన్నమాట. అంటే జెరీ వచ్చింది కదా, సిల్వర్ జెరీ వచ్చింది, గుచ్చుకున్నట్టుగా ఉంటుందేమో అని మీకు ముందుగానే క్లియర్ చేస్తున్నాను. శారీ అయితే చాలా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. జస్ట్ మనకి బిలో 1000 సమ్ 800 ఎంతకైతే పడుతుంది, నాకైతే ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే గుర్తులేదు. సూపర్గా ఉందండి. ఆ శారీ బాగుంది, ఈ శారీ కూడా బాగుంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం.
నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి ఇది ఒక కోటా సిల్క్ శారీ అండి. లైట్ షేడ్ మాట, లైట్ ఆనియన్ పింక్ కలర్ మీద సిల్వర్ ఇంకా గోల్డ్ జెరీ. ఆ కలర్ కాంబినేషన్ ఏంటండి బాబాయ్, అద్దరిపోయింది అసలు, సూపర్గా ఉంది. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి కలర్ కాంబినేషన్, మంచి ఫ్యాబ్రిక్ మనకు ఓన్లీ మీషోలోనే అవైలబుల్గా ఉంటుందండి, ఎక్కడ లేదు. జెన్యున్గా చెప్తున్నాను. షాపుల్లో తీసుకుంటే చాలా ఎక్కువ ప్రైజే పడిపోతుంది. పర్వాలేదు, క్వాలిటీ చాలా బాగుంటుంది. అంటే ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ లేదు, సూపర్ అండి. మీరు నేను ఎన్నిసార్లు సూపర్ చెప్తున్నారు ఏంటి అని అనుకోకండి, శారీ సూపర్. నాకు తెలిసి మీరే కాదు నేనైనా శారీస్ ఎన్నిసార్లు కట్టేసుకుంటామండి, ఎన్ని శారీస్ తీసుకుని. ఇలాగ మనకి అంటే ఎక్కువ కావాలి కలెక్షన్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తోటి అన్నప్పుడు ఇలా కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట. సూపర్గా ఉంది ఈ శారీ కూడాను. మంచి కలర్ కాంబినేషన్, మంచి ఫ్యాబ్రిక్, మంచి ప్రైస్ మాట. ఇది కూడా సింగిల్ కలర్ అనుకుంటాను, ఇందులో కూడా కలర్ చాయిస్ లేదనుకుంటాను. ఈ శారీకి ఏంటంటే బార్డర్ లాగా ఏం రాకుండా బార్డర్కి 2 బార్డర్, పై బార్డర్ కింద బార్డర్ అంటే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మాట. చూసారు ఇక్కడ ఒక సిల్వర్ ఫ్లవర్, ఒక గోల్డెన్ ఫ్లవర్ లాగా ఇలాగ వచ్చి ఇలాగా శారీ బార్డర్స్ మాట మొత్తం ఇలాగే వచ్చింది. ఇంకా మధ్య ఇలాగా ఒక జెరీ లైన్ లాగా వచ్చిందన్నమాట శారీ అంతా. కొంచెం యూనిక్గా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఇంతవరకు ఇలాంటి శారీస్ అయితే నేను మీతో షేర్ చేసుకోలేదు, నా దగ్గర కూడా లేదన్నమాట. ఇక్కడ ఫ్యాబ్రిక్ చూసారా, మీకు దగ్గర నుంచి కెమెరా దగ్గర నుంచి చూపిస్తున్నాను, మీకు అర్థమైపోద్ది కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలాగున్నది ఏంటి అన్నది. కోటా సిల్క్ అంటున్నారు కదా, అసలు ఏంటి అన్నది మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. సూపర్గా ఉందండి శారీ అయితే. నా దగ్గర సేమ్ బ్లౌజ్ అయితే లేదు, కాకపోతే శారీ కూడా పేరప్ చేసుకొని, అంటే దీనికి మ్యాచింగ్ అని ఒక బ్లౌజ్ అయితే లేదు, పేరప్ చేసుకుని మీతో షేర్ చేసుకోవడానికి. మేబీ ఏదైనా గోల్డ్ కలర్ టిష్యూ బ్లౌజ్ ఉంటే తప్పకుండా శారీ కట్టుకున్న ఒక చిన్న వీడియో ఆర్ ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఇది పళ్ళు అండి, ఫుల్ గోల్డెన్ జెరీ అనమాట. మనకి స్టార్టింగ్ శారీ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ శారీలో గోల్డ్ డార్క్ కలర్ వచ్చిందన్నమాట. ఇది ఏంటంటే లైట్ గోల్డ్ షేడ్, అంటే మొత్తం శారీ అంతా లైట్ కలర్ కదా, సో జెరీ కూడా లైట్ గోల్డ్ కలర్లో వచ్చిందండి. ఎంత డీసెంట్ లుక్లో ఉందో శారీ అయితే, సూపర్గా ఉంది, చాలా బాగుంది. సో శారీ మొత్తం ఓపెన్ చేసేద్దాం. ఇంకా శారీ అంతా ఇలా కంటిన్యూస్గా వచ్చింది, మొత్తం ఇలాగా కింద బార్డర్ పై బార్డర్ వచ్చినప్పటికీ గోల్డ్ ఫ్లవర్ ఇంకా సిల్వర్ కలర్ ఫ్లవర్స్ తోటి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇంకా శారీ అంతా ఇలాగ పొడుగుగా గోల్డెన్ జెరీ అన్నమాట మొత్తం. శారీ మొత్తం కంటిన్యూస్ ఇదే డిజైన్ అండి, ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అయితే లేదనుకుంటాను ఈ శారీకి అయితే. శారీ లాస్ట్కి అయితే వచ్చేసాము. బ్లౌజ్ రన్నింగ్లోనే ఉందనుకుంటా, బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందా, దానికి బ్లౌజ్ ఇవ్వలేదా, లేదండి వచ్చిందండి. ఎందుకంటే ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ మాట. ఇక్కడ 2 పీసెస్ సేమ్ ఒకేలా కనబడుతుంది చూసారా, ఈ 2 డిజైన్స్ ఒకేలా కనబడుతుంది. ఇందులో పళ్ళు ఒకటి, ఇంకా మనకి బ్లౌజ్ ఒకటి మాట. అంటే పళ్ళు వైపు బ్లౌజ్ వచ్చింది, అంటే శారీ స్టార్టింగ్లో ఇవ్వకుండాను శారీ ఎండింగ్లో పళ్ళు వైపు ఇచ్చారన్నమాట. బ్లౌజ్ అయితే సేమ్ డిజైన్ అండి, రెండును. పళ్ళు ఏమో ఒక 1/2 మీటర్ ఉంటుంది, బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది. మధ్యలో ప్లెయిన్ పార్ట్లా కనబడుతుంది చూసారా, అక్కడ 2 సెపరేట్ చేసుకోవచ్చు, కట్ చేసుకుని మనం బ్లౌజ్కి ఇంకా శారీకి. పెద్ద బ్లౌజ్ బిట్ ఇచ్చారండి, 1 మీటర్ ఇచ్చారు. ఎంత బొద్దుగా ఉన్నా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి చూపిస్తాను, ఇంకా రివర్స్ సైడ్ కూడా చూసేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది చూడండి. ఇదిగండి పళ్ళు కానీ స్టార్ట్ చేసాం కదా, ఇది బ్లౌజ్ బిట్, ఇది పళ్ళు. ఇలా శారీ కంటిన్యూస్ అన్నమాట. మొత్తం పైన బార్డర్ కింద బార్డర్ సేమ్ ఫ్లోరల్ డిజైన్తో వచ్చి మధ్యలో శారీ అంతా ఇలాగా గోల్డెన్ జెరీ వచ్చిందన్నమాట. లైట్ ఆనియన్ పింక్ కలర్ శారీ మీద సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ జెరీ డిజైన్. సూపర్గా ఉందండి శారీ అయితే. దీనికైతే తప్పకుండా ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటేనే అందంగా ఉంటుందండి, ఎందుకంటే డిజైన్ కూడా అలాగే ఉన్నది. ఎందుకంటే మనకి ఎండ్ పార్ట్కి వచ్చేసాం, అంటే స్టార్టింగ్ పార్ట్ మాట శారీది, కట్టు చెంగు వైపు నో ప్లెయిన్ పార్ట్, అంటే అసలు ప్లెయిన్ పార్ట్ లేదు ఈ శారీకి అయితే. 3 శారీస్ సూపర్ అండి. ఈ 2 లైట్ కలర్ శారీస్లో నాకు ఈ వైట్ కలర్ శారీ అయితే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ తెలుసు కదా, నా ఫేవరెట్ కలర్ అండి. ఇంకా స్టార్టింగ్ చూపించిన శారీ అయితే అద్దరిపోయిందండి. అసలు పట్టు చీరకి ఒక 10,000 రూపీస్ పట్టు చీర దీని దగ్గర పెట్టినా సేమ్ ఎలాగుంటుందో అలాగే ఉందండి, అంత బాగుంది. మీకు ఏదైనా శారీ నచ్చితే లింక్స్ ఇంకా కోడ్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటుంది, చెక్ చేసి తీసుకోండి. వెంటనే అయితే ఆర్డర్ పెట్టేసుకోండి, మీరు తీసుకుని నాతో షేర్ చేసుకోండి. కొంతమంది వ్యూయర్స్ నాతో షేర్ చేసుకుంటారక్క, మీరు చూపించిన శారీ బ్లౌజ్ మేము తీసుకున్నాం, చాలా బాగుంది, బాగుంటే బాగుందని చెప్తారు, లేకపోతే ఏదైనా కొంచెం ఇలాగ బాగోలేదన్నా ఇలాగ వచ్చిందక్క, అదేంటి మీరు ఇలా చెప్పారు ఇలాగ వచ్చిందని కూడా కొంచెం నాతో కామెంట్ చేస్తుంటారు అనమాట. నాకు తెలుస్తుంటుంది, అంటే నాకు ఇలాగ వస్తుంది మీకు ఎలాగ వస్తుంది, తీసుకున్నారా మీరు, నేను చూపించిన వీడియో మీకు హెల్ప్ఫుల్గా అయిందా లేదా అన్నది కూడా నేను తెలుసుకుంటాను అనమాట. దీనివల్ల నాకేంటంటే నెక్స్ట్ టైం నేను తీసుకున్నప్పుడు ఎలాంటి తీసుకోవాలి, మీతో ఎలా షేర్ చేసుకోవాలి కూడా నాకు ఐడియా వస్తుంది. సో అందుకే చెప్తున్నాను, మీకు నచ్చితే తీసుకుని నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.